హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు లోన్లీనెస్ మీద టాపిక్ తోటి వచ్చాను. యాక్చువల్లీ ఈ లోన్లీనెస్ టాపిక్ తోటి ఎందుకు వచ్చానంటే నన్ను చాలామంది అడిగారు. 1 year బ్యాక్ ఒకసారి కాల్ చేసి నాతోటి మాట్లాడినప్పుడు లోన్లీనెస్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నాకు డిప్రెస్డ్గా అనిపిస్తుంది అని చెప్పి ఒక అమ్మాయి నాతోటి 1.5 hours మాట్లాడి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది నెంబర్ అవైలబిలిటీలో ఉండాలి. ఎవరైనా అలా వాట్సాప్లో అనిపించినప్పుడు కానీ ఎంతో నాకు మాట్లాడాలనిపించింది కదా, ఆ టైంలో వాళ్ళు మాట్లాడుతుంటే మనం వాళ్ళకి ఒక హీలింగ్ లాగా ఇవ్వగలిగితే బాగుంటుంది. అంతే, వాళ్ళ ప్రాబ్లం ఆ టైంకి వింటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని లైవ్ వచ్చాను. సో లోన్లీనెస్ ఇప్పుడు కరెంట్ క్రైసిస్లో మనకి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద ఇష్యూ అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల జాబ్లెస్ కానీ సర్వీస్ రాకపోవడం కానీ ఇంట్లోనే ఉండడం ఇలాంటివన్నీ కూడా పీపుల్ లోన్లీ అంటే ఎవరితో చెప్పుకోలేరు కొన్నిసార్లు వాళ్ళ ఫీలింగ్స్ని. అండ్ ఇప్పుడు ఈ టైంలో సరదాగా బయటికి వెళ్దామన్నా వెళ్ళలేని సిచ్యువేషన్. ఎలోన్గా ఇంట్లో ఉండి కూడా వాళ్ళు ఎలా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ హ్యాపీనెస్ని ఈరోజు కొన్ని మంచి టిప్స్ చెప్తాను. హోప్ ఎంజాయ్ దిస్ వీడియో. మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎవరైనా కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎలా అంటే కొంతమందికి ఒక యూత్ అనుకోండి, జాబ్లెస్ ఉంటుంది, అన్ఎంప్లాయిడ్ ఉంటుంది. బయటికి వెళ్ళారనుకోండి, ఎవరైనా ఫస్ట్ అడిగేది ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అంటారు. సో వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? జాబ్లెస్ టైంలో ఉన్నప్పుడు ఎందుకులే వెళ్ళడం, ఎందుకు ఎక్కువ మందితో మాట్లాడడం అని ఎవరితో ఇంటరాక్ట్ కాదు. హలో అండి, హాయ్. సో ఇలాంటి టైంలో బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఒక్కోసారి చెప్పలేము. మనం ట్రై చేస్తూ ఉంటాం, ఎఫర్ట్ పెడుతుంటాం, బాధగా ఉంటాం, బట్ అదంతా చెప్పలేము కదా ఎవరికి. ఆ టైంలో వాళ్ళు అటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ ఫీలింగ్ని. సో ఎందుకు మాట్లాడంలే అని ఎలోన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద లోన్లీనెస్ అండ్ స్టేయింగ్ ఎలోన్ విత్ దెమ్సెల్ఫ్. లోన్లీనెస్ అనేది ఒక బాధ, ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లో ఉన్న ఎమోషన్స్ తోటి ఉంటుంది. బట్ వెన్ యూ ఫీల్ ఎలోన్ యూ ఫీల్ సో హ్యాపీ. అంటే నీతోటి నువ్వు ఎంజాయ్ చేయడం కూడా, నీతోటి నువ్వు ఎలా ఎంజాయ్ చేసుకోవాలా అనే విషయం కూడా బాగా తెలుస్తుంది. సో ఎలోన్కి లోన్లీనెస్కి డిఫరెన్స్ చెప్తాను ఈరోజు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంకా సిచ్యువేషన్స్లో కొంతమంది చెప్పాను కదా ఇందాక, జాబ్లెస్ అయి ఉండొచ్చు, కొంతమందికి స్పౌస్ డెత్. ఓకే, ఆ టైంలో ఎవరు వెళ్ళారు కదా బయటికి, ఎవరితోటి మాట్లాడలేరు, ఇంటరాక్ట్ అవ్వలేరు. అటువంటి టైంలో వాళ్ళు ఎలోన్గానే ఉంటారు. ఆ టైంలో వాళ్ళలో వచ్చే థాట్స్ అవి ఎక్కువ ఏమంటారు, ఆ పర్సన్ మీద ఎఫెక్షన్ పెట్టుకొని వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అండ్ మెయిన్గా పిల్లలు అయితే ఎక్కువ, టీనేజ్ వాళ్ళు బ్రేకప్స్ అండ్ కొన్ని డివోర్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, బయట ఎవరితో కూడా చెప్పలేరు కదా. అండ్ అదే టైంలో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ తోటి కూడా హ్యాపీగా ఉండలేరు, ఎందుకంటే ఈ ప్రీవియస్ అటాచ్మెంట్స్, ఆ మెమరీస్ గుర్తుకొస్తున్నప్పుడు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఫస్ట్ ఒక బ్రేకప్ అనుకోండి, ఒక డివోర్స్ అనుకోండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో చెప్పామనుకోండి మనము, నాకు ఇట్లా అయింది అని అంటే ఫస్ట్ ఏమంటారు ఎవరైనా కానీ, అరే నువ్వు తొందరగా డెసిషన్ తీసుకున్నావు, నీకు సూట్ కాకపోయవచ్చు అని ఇట్లా చెప్తారు. ఫస్ట్ ఎవరైనా కానీ వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తారు. కానీ అసలు మనం ఆ టైంలో ఎటువంటి ఫీలింగ్లో ఉన్నాము, మనం ఎంత డిస్టర్బ్గా ఉన్నాము అనే దానికి అర్థం చేసుకోకుండా వాళ్ళ ఒపీనియన్స్ మన మీద రుద్దుతూ ఉండడం వల్ల మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ద టైం స్టూడెంట్స్కి ఎక్కువ టైంలో ఎడ్యుకేషనల్ పరంగా డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా ఫ్రెండ్తో ఒక గొడవ అయినా కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే ఫస్ట్ తప్పే చూస్తారు.
నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు, మనం ఎంత అందులో ఫీల్ అవుతున్నాం అనేది ఎవరు చూడరు. సో కాబట్టి ఎవరితోటి ఎక్స్ప్రెస్ చేయరు, అదే ఫీలింగ్ని ఉంచుకుంటారు. ఎక్కువ అలోన్గా ఉండడానికి, ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఫేస్బుక్లో నేను ఒకసారి ఈ కాంటాక్ట్ నెంబర్ అది ఇస్తే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఐ ఆఫన్ గెట్ కాల్స్. ఎవరైనా ఒకళ్ళు ఎప్పుడైనా డిస్టర్బ్లో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఫోన్ చేస్తారు. సో కాబట్టి ఆ టైంలో మనం మాట్లాడితే ఓకే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుందా సో అనిపించి కొంచెం కౌన్సిలింగ్ లాగా మాట్లాడుతుంటే సార్ ఒక అమ్మాయి చెప్పింది, ఫేస్బుక్లో అందరు పోస్ట్ చేస్తారు కదా, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, కానీ నేను మటుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఒక్క హ్యాపీ పోస్ట్ను కూడా నేను చేయలేకపోయాను, ఎందుకంటే నా లైఫ్లో నాకు హ్యాపీనెస్ లేదు. అటువంటివి చూసినప్పుడు నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే నేను ఫేస్బుక్ని బ్లాక్ చేసేసుకున్నాను. అసలు నేను హ్యాపీగా లేను, అసలు నాకు ఏదైనా చూస్తున్నా కానీ నాకు అంత హ్యాపీనెస్ రావట్లేదు, ఎక్కువ బాధ వస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ వస్తుంది. అందరూ బాగున్నారు, నేను బాగోలేను, నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను అనే ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది ఇలా చూడడం వల్ల, అందుకే నేను బ్లాక్ చేసుకున్నాను అని ఒక అమ్మాయి చెప్పింది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్లీ షీ వాజ్ క్రైయింగ్. ఆ అమ్మాయి ఎక్కువ ఏడుస్తూ ఉంది. ఎందుకు ఇంత బాధపడుతుందంటే తను చెప్తూ ఉంది, ఇలా అయింది అలా అయింది ఇట్లా చాలామంది, నేను చాలా అంటే కెరియర్ గోల్స్ ఉండే అవి ఏవి ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను. అండ్ తను వేరే కంట్రీలో ఉంటుంది, కొత్త ప్లేస్లో యూజువల్లీ కొత్త పీపుల్ ఉంటారు, ఐసోలేటెడ్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇంకెక్కువ పెయిన్ఫుల్గా తను తీసుకుని ఎమోషనల్లీ అండ్ తను బయటికి రాలేకపోతుంది ఆ ఫీలింగ్ నుంచి కూడా. సో అటువంటి సందర్భంలో తను చెప్పింది, నేను ఇట్లా ఫేస్బుక్ ఉంది కదా దాన్ని బ్లాక్ చేస్తాను, నేను హ్యాపీగా. బట్ అట్లాంటి ఫీలింగ్ ఉన్న అమ్మాయికి కొంచెం మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఫేస్బుక్లో హ్యాపీనెస్ ఏదైనా అందరు పోస్ట్ చేస్తారు, కానీ బాధలు ఎవరు పోస్ట్ చేయరు. నాకు జాబ్ వచ్చింది అంటే 100 మంది కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, కానీ అదే నేను జాబ్ లాస్ట్ అయ్యాను, నేను ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాను, నేను చాలా సాడ్గా ఉన్నానని ఎవరైనా పోస్ట్ చేస్తారా? ఎవరు చేయరు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో వరీస్ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటాయి, సాడ్నెస్ ఉంటుంది. ఇట్స్ ఎ నార్మల్ కండిషన్. సో అది అంటే అందరి లైఫ్లో హ్యాపీనెస్ ఉంది, నా లైఫ్లో హ్యాపీనెస్ ఉందని కదా కంపేర్ చేసుకోవడం వల్ల ఇంకెక్కువ బాధని మనం ఎక్కువ ఆలోచిస్తూ అలా బాధపడతామే, కానీ ఎక్కువ హ్యాపీగా ఉండలేరు అట్లాంటివి చూస్తే మనం కంపేర్ చేసుకుంటే. సో ఫస్ట్ అలాంటివన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్లు ఉండవు మనకి, ఏదైనా చేయాలన్నా ఏదైనా అలోన్గా మనల్ని మనమే అందులో ఊబిలో ఉన్నట్టుగా మనల్ని మనమే ట్రీట్ చేసుకుంటూ బయట మింగిల్ కాలేము. ఎందుకంటే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్, అందరూ చెప్పలేనివి కొన్ని బాధలు ఉంటాయి కాబట్టి వాటిని ఎక్స్ప్రెస్ చేయలేము. సో దానికి ఫస్ట్ థింగ్ మనం చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ కోల్పోయినప్పుడు, లైఫ్ మీద మన మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, అలోన్గా డల్గా అనిపించినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే we need to develop beautifulness in ourselves. మనల్ని మనమే బ్యూటిఫుల్గా చూసుకోవాలి. డల్గా ఉన్నప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే ఏదో కోల్పోయినట్టు, అసలు అంటారు నిరుత్సాహంగా, అసలు వాళ్ళకి డ్రెస్అప్ అవ్వాలని కూడా ఉండదు, అలానే ఒకే దాంట్లో ఐసోలేటెడ్గా ఉంటారు. అటువంటి టైంలో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మేక్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్. లుక్ ఎట్ మిర్రర్లో చూడండి, మిర్రర్లో చూసి మాట్లాడుకొని మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోండి ఎవరు లేనప్పుడు. ఎందుకంటే మిర్రర్ ఈజ్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్. మనం ఏంటో మన ప్రతిబింబం మనకు చెప్తుంది. నువ్వు బాధగా ఉండి నీ కళ్ళలో నీళ్ళు వస్తుంటే నీకు మిర్రర్లో నువ్వు చూసుకుంటుంటే తెలుస్తుంది, నీ బాధ నీకు ఎక్స్ప్రెస్ చేయి. ఒక్కొక్కసారి ఏడు తప్పులేదు, ఎందుకంటే ఏడవడం వల్ల మనం బాగా అలోన్గా అనిపించినప్పుడు మనం ఏడుస్తే మనలో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఎమోషనల్ బ్యాగ్లో ఉన్న బ్లాక్ కరుగుతుంది, కరిగి అది టీయర్స్ రూపాన వస్తుంది. సో అలా ఏడవడం వల్ల కూడా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. కొన్నిసార్లు ఏమైపోయిందంటే ఏడిస్తే ఏమని అనుకుంటారేమో, నేను వీక్ కదా అనుకుంటాం యూజువల్లీ ఎక్కడైనా గ్రూప్లో కానీ ఏదైనా, అలా ఏం కాదు. ఎప్పుడైనా అట్లా బాధ అనిపిస్తే లోపల ఎక్కడైనా సిచ్యువేషన్లో మీకు ఎక్స్ప్రెస్ చేసేయండి, అది ఏ రూపాన కానీ. పీపుల్తో మాట్లాడలేనప్పుడు అట్లీస్ట్ టీయర్స్ రూపంలో అంటే అవి బయటికి రావాలి, లేకపోతే ఇంకెక్కువ డిస్టర్బెన్స్ మీలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ మేక్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్. మంచిగా డ్రెస్అప్ అవ్వండి. ఎప్పుడు ప్రెస్డ్ క్లోత్స్, ప్రెస్డ్ ఐరన్ క్లోత్స్ ఉంటాయి కదా, మంచివి లైట్వి మీకు నచ్చినవి బ్రైట్గా ఉన్నవి వేసుకోండి.
మేక్ అంటే మీ లైక్ ఎలా అంటే మీ హ్యాపీనెస్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోకపోతే మనం ఎలా ఉంటాము, ఇంకెక్కువ డల్గా ఉండిపోతాం కదా. అలా ఉండడం కన్నా మనం ఎక్కువ మనల్ని బ్యూటిఫుల్గా చేసుకొని స్టూపిడ్ లాగా ఫొటోస్ తీసుకోండి, తప్పులేదు. ఓకే, అట్లా చేస్తాం వల్ల యూ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకెవరూ ఉంటారు కదా. ఒకటి గుర్తుంచుకోండి, వెన్ వీఆర్ బోర్న్, మనం పుట్టినప్పుడు వీవర్ ఎలోన్, మనం ఒకళ్ళమే అమ్మ ఊళ్ళో పెరిగాము. మన పెయిన్ వచ్చినప్పుడు వీవర్ ఎలోన్, ఒకళ్ళమే సఫర్ అవుతాము, ఒకళ్ళమే బాధపడుతూ ఉంటాము. అండ్ మళ్ళీ మనం చనిపోయినప్పుడు ఒకళ్ళమే చనిపోతాము, మనతో పాటు రారు మన ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు ఎవరు కూడా. సో అన్ని టైమ్స్ మనం ఎలోన్గా ఉన్నదే ఎంజాయ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అలా ఆలోచించండి. మనం ఎలోన్గా ఉన్నప్పుడు మనల్ని ఎలా మన సెల్ఫ్ తోటి పీస్ అండ్ హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి స్కూల్స్లో ఇదంతా చెప్పారు కదా, నువ్వు బాధగా ఉన్నావా, ఎలోన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనకేం సిలబస్లో ఉండదు కదా, ఇలాంటివి ఏం చెప్పరు. సో చాలా మందికి మనకి ఇందులో తెలియదు, ఎలా మన సెల్ఫ్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే సక్సెసే కదా అందరికీ కనిపిస్తుంది, అందరికీ అచీవ్మెంట్స్ కావాలి. కానీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో పెయిన్ ఉంది, నీకు బాధ ఉందా అని ఎవరు అడిగి మాట్లాడరు. నువ్వేం చేస్తున్నావు అంటారు, కానీ నువ్వు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటున్నావు అనేది ఎవరికి అంత అవసరం ఉండదు. ఎంత సో మేక్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్. ఎలాంగా ఉన్నప్పుడు మీలో వచ్చే హ్యాపీనెస్ అనే థాట్స్ని మీరే క్రియేట్ చేయాలి. అటువంటి చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ ఓన్ చాయిసెస్. ఎస్, మీ చాయిస్ ఏంటి మీకు తెలియాలి. మీ చాయిస్ ఏంటి అసలు, లైఫ్లో మీ చాయిసెస్ ఏంటి అసలు. నేను ఇది అవుదాం అనుకున్నాను, అదొకటే అవుదామని అనుకున్నామా? సపోజ్ ఏదైనా ఒక కెరీర్ గోల్ ఉంటుంది, అది అవుదాము ఇది అవుదాము అని చాలా అనుకుంటాము. బట్ కొన్నిసార్లు మనం అలా చేయలేము, అవి ఫుల్ఫిల్ కాకపోవచ్చు. బట్ స్టిల్ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ కదా. నా లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఐ వాజ్ ఎలా అంటే పేరెంటింగ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి కన్సర్వేటివ్ అండ్ ట్రెడిషనల్ పేరెంటింగ్. మనకి కెరియర్స్ ఎయిమ్స్ వాటి మీద అంత ఫోకస్ ఏమి ఉండదు. అమ్మాయి అంటే చక్కగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాటిని పెంచుకోవాలి, అదే లైఫ్, అదే ఇంకా లైఫ్. వాళ్ళు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉండాలి, ఇలానే మనల్ని పెంచుతారు యూజువల్లీ ఎవరైనా కానీ. సో దానివల్ల ఏమైపోతుందంటే వెన్ యూ హ్యావ్ సమ్ ఆస్పిరేషన్స్ అండ్ డ్రీమ్స్ అది ఫుల్ఫిల్ కాకపోతే ఇట్ ఫీల్ సో అప్సెట్, ఇట్ ఫీల్ సో సాడ్, చాలా బాగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ చేయలేదు కదా ఎవరితోటి. ఇది అదేముంది, అది లేకపోతే ఏమైంది, ఇదే నీకు హ్యాపీనెస్ అంటే ఇంక ఇదే అన్నట్టుగా మనల్ని క్రియేట్ చేసేస్తారు. సో ఆ టైంలో నేను ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. నా చాయిస్ నేను క్రియేట్ చేసుకోను. వన్, ఐ హ్యావ్ టు గివ్ అప్, అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. వెళ్ళాలి, ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అని. ఐ వాంట్ 1 year బ్రేక్. అప్పుడు నేను 1 year బ్రేక్ కావాలి, ఇట్లా మళ్ళీ రీఫోకస్ చేయాలి, మళ్ళీ ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ సక్సెస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ ఒప్పుకోరు. తర్వాత థింగ్ ఏంటంటే ఎవరైతే కరేజ్ఫుల్గా ఉండి బ్రేవ్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరైనా అప్రిషియేట్ చేస్తే ఓకే మంచి పనే చేసావు అని అంటారు. సో తర్వాత ఏమైందంటే ఓకే బాగా చేస్తున్నావు అని అంటారు. సో ముందు ఎవరు ఒప్పుకోరు కదా. సో మేక్ యువర్ బెటర్ చాయిసెస్. మీ చాయిస్ మీరే తీసుకోవాలి. ఎప్పుడు హంగ్రీగా ఉండాలి. ఎప్పుడు హంగ్రీగా ఉండడం అంటే ఏదో చేయాలి అనుకో. ఎలోన్గా ఉన్నప్పుడు కూడా నేను ఇంకా ఏదో చేయగలను, ఏదైనా చేయాలి అనే ఒక ఫీలింగ్ని మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మన మీద మనకి హోప్ డెవలప్ అవుతుంది. మన థాట్స్ ఎక్కువ కూడా మన ఇంట్రెస్ట్ల మీద ఫోకస్ చేస్తాయి. సో ఎలా అంటే ఫస్ట్ ఈవెన్ ఎవరైనా కానీ ఫస్ట్ మనము ఇట్ ఈస్ ఏ బాండ్. మన చుట్టూ మనం ఉన్నాము, ఆ తర్వాత మన ఫ్యామిలీ, ఆ తర్వాత మన ఫ్రెండ్స్, ఆ తర్వాత మన సొసైటీ. సో ఈ మనము అనే దానికి ఎందుకు స్పేస్ ఇవ్వకూడదు? మనం స్పేస్ ఇవ్వాలి కదా, మనకి మనం ఫీల్ అవ్వాలి కదా, మనమే కంపాషనేట్గా ఉండాలి కదా. సో ఈ స్పేస్ ఇవ్వడం అనేది కూడా మనకి చెప్పరు ఎప్పుడు కూడా. మనమే స్పేస్ ఇచ్చుకోవాలి అనేది కూడా మనకు తెలియదు చాలా మందికి. సో బీ యువర్ ఓన్ బెస్ట్ వర్షన్.
వర్షన్ మీరే, ఎందుకంటే మీలాంటి పీస్ ఇంకోటి ఉండదు కాబట్టి బీ యువర్ ఓన్ బెస్ట్ వర్షన్. అలోన్గా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ కాకుండా నేను ఇంకా బెటర్గా ఏం చేయగలను, సో ఆ టైంలో ఏదైనా నచ్చిన బుక్ రాయడం కానీ, సో ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ క్రియేటివ్ వే. అంటే క్రియేటివ్ హాబీస్ అంటే మనకి మెయిన్గా థింగ్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మనం ఇంట్లో ఉండి చేయగలిగినవి చూసుకోవాలి. ఏం చేయగలుగుతాము? గార్డెనింగ్ ఈజ్ ఎ క్రియేటివ్ హాబీ, కుకింగ్ ఈజ్ ఎ క్రియేటివ్ హాబీ. మగవాళ్ళు కుక్ చేసినా గార్డెనింగ్ చేసినా వింతగా చూస్తారు, ఏదో అదిగా ఉన్నట్టు, అది ఆడవాళ్ళ పని అన్నట్టుగా. ఇది మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, మనకి అరౌండ్గా ఉండి మనం డిస్టర్బ్గా ఉన్నప్పుడు మనల్ని మనం ఆక్యుపై చేసుకోవాలంటే ఈ క్రియేటివ్ హాబీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవి స్ట్రెస్ బస్టర్స్. మంచి స్ట్రెస్ బస్టర్ అంటే ఏం లేదు, మనల్ని మనం క్రియేటివ్గా ఎంగేజ్ చేసుకోవాలి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అందులో మనం ఇన్వాల్వ్ అవ్వి నేర్చుకోవాలి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ సెల్ఫ్ కంపాషన్గా ఉండాలి. సెల్ఫ్ కంపాషన్ అంటే కైండ్ టువర్డ్స్ అదర్స్. సెల్ఫ్ కంపాషన్ అంటే బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మనకి మనం కైండ్నెస్ తోటి ఉండాలి. మనకి మనం కైండ్నెస్తో ఎలా ఉంటాము అని అనుకుంటాం. ఎస్, తప్పులు చేస్తారు, అందరూ మిస్టేక్స్ చేసేసాము, నేను ఎవరిని చూడలేను, ఎవరితోటి వెళ్ళలేను, ఎవరితోటి మాట్లాడలేను అనుకోకూడదు. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఏ తప్పు చేసినా కానీ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకొని మన మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన మీద కైండ్నెస్ డెవలప్ అవుతుంది. సో దాని ద్వారా వి విల్ లవ్ అవర్ సెల్ఫ్. ఓకే, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అలా ఆలోచించుకుంటే మన మీద మనకి సెల్ఫ్ కంపాషనేట్ అనేది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కంపాషనేట్ అంటే చెప్పాను కదా, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద మిస్టేక్, ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి. అండ్ బీ కైండ్ టువర్డ్స్ అదర్స్ అండ్ బీ కైండ్ టువర్డ్స్ యువర్ ఓన్ సెల్ఫ్. మన సెల్ఫ్ తోటి మనం కైండ్గా ఉండడం మనం నేర్చుకుంటే డెఫినెట్లీ మనల్ని మనం అర్థం చేసుకుంటాము. ఒక్కళ్ళే ఉన్నా కానీ ఎంజాయ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఈ టైంలో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ రైట్ పీపుల్ తోటి మనం సరౌండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ లోన్లీనెస్ ఉన్న టైంలో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఎక్కువ వెళ్తాము. ఇప్పుడు ఎనీ ఎడిక్షన్స్, ఎవరైనా పక్కన ఎడిక్షన్స్ ఏదైనా ప్రొవోక్ చేస్తే మనం ఆ ఎడిక్టివ్ బిహేవియర్లోకి వెళ్ళాలనుకుంటాము. అంటే లైక్ పాజిటివ్గా ఆలోచించండి. ఐవ్ సీన్ సమ్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ అమ్మాయిలు కానీ ఏదైనా కానీ కంపాషనేట్ కావాలి. ఆ టైంలో ఎలా ఉంటుందంటే కంపానియన్ కావాలి పక్కన అనిపిస్తుంది, ఎవరితోనో షేర్ చేసుకోవాలి, ఎవరితోనో మాట్లాడాలి. అలా డీప్గా అవ్వడం వల్ల అది ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం పెళ్ళైన వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సో ఇలా అవుతుంది. సో ఎందుకు అవుతుంది అంటే మనం మన కంపానియన్ని ఎంజాయ్ చేయకుండా ఎవరైనా ఉంటే బాగుంటుంది, మన ఎమోషన్స్ అర్థం చేసుకోవడానికి, మన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి అని అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఎటువంటి పీపుల్తో సరౌండ్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఎక్కువ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న పీపుల్ తోటి అడిక్షన్స్ అవన్నీ చేయడం వల్ల ఇంకెక్కువ ఊబిలో పడిపోతాము, బయటికి రాలేదు అందులో నుంచి. ఈ సిచ్యువేషన్లో ఈ లోన్లీనెస్ టైంలోనే చాలా ఇటువంటి బిహేవియర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి యూ నీడ్ టు నో హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ ఇన్ ఎలోన్ సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయగలగాలి. చెప్పాను కదా ఇందాక, క్రియేటివ్ హాబీస్లో ఎంగేజ్ చేయనప్పుడు మీ హ్యాపీ మూమెంట్స్లో ఉన్న ఫొటోస్ని అవన్నీ గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని ఒక చిన్న దాని మీద ఎడిటింగ్ కానీ దాని మీద ఏదైనా వర్కౌట్ చేయడం, అలా చేయడం ద్వారా ఎటువంటి ఎలోన్లో ఉన్న సిచ్యువేషన్స్లో బాధగా కూడా దీన్ని ఆక్యుపై చేస్తాం కాబట్టి ఆ టైంలో మనకి నెగిటివ్ థాట్స్ అనేవి తక్కువ అవుతాయి. ఫైనల్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాలంటరీ సర్వీస్. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎక్కడితోటి చెప్పలేకపోతున్నాము అనిపించినప్పుడు మనం కొంచెం కొత్త పీపుల్ని ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ కొత్త పీపుల్ అంటే ఆల్రెడీ పాత పీపుల్ ఎవరైనా ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకోవట్లేదు, చెప్తామంటే మనం చెప్పలేము అనుకోండి. సో ఇలా టైంలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి థాట్స్ని. ఆ టైంలో హెల్ప్ చేయడం, వాలంటరీ సర్వీసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలా చేయడం ద్వారా అందులోనే
మన బాడీలోనే మనకి హ్యాపీనెస్ కెమికల్స్, మనలోనే మన హ్యాపీ హార్మోన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇలా హెల్ప్ చేయడం ద్వారా ఈ సెరోటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మనలో కొత్త ఉత్సాహం ఉంటుంది. మనం అండ్ చుట్టూ ప్రాబ్లమ్స్ని చూసినప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవే దీని మీద అనిపిస్తుంది. సో అటువంటి సందర్భాలలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధగా అనిపించినా, ఎలోన్గా ఉండాలనిపించినప్పుడు ఈ సర్వీసెస్ చేయడం ద్వారా మనం కొంచెం రిలీఫ్గా ఉంటాము, ఎంగేజ్ అవుతాము, ఆక్యుపై అవుతాము. అటువంటి టైంలో ఇటువంటి ఈ అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఇటువంటి బిహేవియర్స్, పాజిటివ్ బిహేవియర్స్ మనకి ఇంకా ఎక్కువ పాజిటివ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. హలో, హాయ్ అండి శేషారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, స్మిత్ రానా, హాయ్ అందరికీ. హలో, హాయ్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టచ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మెసేజ్ శేషారెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఇది ఒక చిన్న అటెంప్ట్ చేశాను. యూజువల్లీ ఫస్ట్ టైం ఎఫ్బి లైవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎఫ్బి నుంచి నాకు చాలామంది పర్సనల్లీ మెసేజెస్ పెడతారు. ఎవరైనా డిస్టర్బ్డ్గా ఉన్నా ఏదన్నా నేను నా నెంబర్ ఇస్తాను. చాలా వరకు నా నెంబర్ ఇవ్వడం వల్ల నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందులో ఎవరైనా నిజంగా నాకు హార్ట్ఫుల్గా ఎవరైనా వీళ్ళ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు ఉంటే నేను డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడతాను. చాలామంది పెడతారండి హాయ్ హలో అని మామూలుగా మెసేజెస్, ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వడం కష్టం కదా. సో కాబట్టి ఎవరైనా డీప్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళకి ఆ టైంలో ఒక రిలీఫ్ అనిపిస్తే బాగుంటుందని ఇంటరాక్ట్ వాళ్ళతో మాట్లాడతాను. సో ఆ టైంలో నాకు కొంతమంది చెప్పారు ఇలా అప్సెట్గా ఉంటుంది, డిస్టర్బ్గా ఉంటుంది, అండ్ మేము చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అవుతాం, ఎక్కువ అయిపోయిన పాస్ట్ గురించి గుర్తు తెచ్చుకుంటాము, ఇలాంటివన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఈ టైంలో ఇంకెక్కువ లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నాము అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ లోన్లీనెస్ని ఓవర్కమ్ చేయాలంటే చెప్పాను కదా, మీ గురించి మీరు తెలుసుకోవాలి. మనం లోన్లీగా ఉన్నప్పుడు అయ్యో నేను ఎక్స్ప్రెస్ చేయలేను అని అనుకోవడం కన్నా కూడా మన గురించి మనం ఏంటో తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అని అనుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు కూడా ఎలోన్గా ఉన్నా కూడా మన హ్యాపీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ మన మీద సెల్ఫ్ కంపాషనేట్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా కానీ మిస్టేక్స్ అందరూ చేస్తారు, అది ఒకళ్ళు వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, నేను తప్పు చేశాను ఇలా కన్నా కూడా ఎవ్రీవన్ డూ మిస్టేక్, వాటిని యాక్సెప్ట్ చేద్దాం, ఫర్గివ్ చేయాలి, మన సెల్ఫ్ని మనం ఫర్గివ్ చేయాలి అండ్ మన సెల్ఫ్ని మనం లవ్ చేయాలి. అప్పుడే మనం ఏమనుకుంటున్నామో వాటి మీదకి ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుకు వెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏంటంటే వీ షుడ్ నో వాట్ ఆర్ అవర్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ అవర్ బిలీఫ్స్. ఈ వాల్యూస్ బిలీఫ్స్లో మీకు క్లారిటీ ఉంటే ఒక్కొక్కసారి నాకు నచ్చినది మీకు నా పక్కన ఉన్న వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. సో అలా మనం ఏం చేస్తున్నామో మన వాల్యూస్ మీద, మన బిలీఫ్స్ మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో ఎవరి గురించి ఆలోచించకుండా మన మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి మన గురించి ఆలోచించుకోవడానికి ఒక మంచి అవకాశమే ఎలోన్గా ఉండడము. లోన్లీనెస్ అనేది బాధను ఎక్కువ గుర్తుకొస్తే ఎలోన్గా ఉన్నప్పుడు మన గురించి ఆలోచించుకుంటూ మనం ఇంకా ఎలా డెవలప్ అవ్వాలా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడము లోన్లీకి అండ్ ఎలోన్కి డిఫరెన్స్. So make yourself alone when you are feeling disturbed and think about what you can do in future. Okay, thank you all. Thank you అండి అందరికి. వాయిస్ లోగా ఉంది, నెక్స్ట్ టైం వాయిస్ చూసుకుంటానండి.